జిల్లా కొత్తూరు మండల కేంద్రానికి చెందిన ఇతని పేరు యాదయ్య. స్థానికంగా ఉన్న ఓ పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈయనకు 3 కుమార్తెలు. ఆఖరి కుమార్తె పేరు ఉమా. ఈమె చిన్నప్పటి నుంచి బాగా కష్టపడి చదువుకుంది. లైఫ్లో బాగా సెటిల్ అవ్వాలనుకుంది. తన కుటుంబానికి అండగా నిలవాలనుకుంది. ఈ క్రమంలోనే 2018లో కానిస్టేబుల్గా ఎంపికైంది. అప్పటి నుంచి కేశంపేట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ వచ్చింది. అయితే కానిస్టేబుల్ జాబ్ వచ్చినంత మాత్రాన సరిపోదని భావించింది ఉమా. ఇంకా మంచి పొజిషన్కి వెళ్లాలని అనుకుంది. ఈ క్రమంలోనే తన లక్ష్యంగా గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలను పెట్టుకుంది. అందుకు తగ్గట్లుగా ప్రిపేర్ అవసాగింది. ఒకవైపు కానిస్టేబుల్ ఉద్యోగ విధులు నిర్వర్తిస్తూనే మరోవైపు కష్టపడి చదవసాగింది. అయితే గ్రూప్ 1లో క్వాలిఫై అయిన ఉమా మెయిన్స్లో విజయం సాధించలేకపోయింది. ఆ తర్వాత గ్రూప్ 2లో విజయం సాధించి తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఆర్థిక శాఖ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా నియామకమైంది. ఆమె తన పోస్టింగ్ ఆర్డర్ను ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందుకుంది. ప్రభుత్వ పాఠశాలలోనే తన స్కూలింగ్ జరిగిందని ఉమా చెప్పింది. ఓయూలో చదువుతున్న సమయంలోనే ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలని సంకల్పించుకున్నానని పేర్కొంది. 2018లో కానిస్టేబుల్ ఉద్యోగం సాధించి అప్పటి నుంచి విధులు నిర్వర్తిస్తున్నానని, అయితే పెద్ద ఉద్యోగం సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగినట్లు తెలిపింది. నా పేరు ఉమా, మాది కొత్తూరు గ్రామం. నేను ప్రైమరీ స్కూల్ కొత్తూరు రైల్వే స్టేషన్ దగ్గర 1 to 3 వరకు, 4 to 6 వరకు జెడ్పీహెచ్ఎస్ కొత్తూరు స్కూల్లో చదవడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలని 1 to 10 వరకు చదవడం జరిగింది. ఇంటర్ అండ్ డిగ్రీ శంషాబాద్లో చదవడం జరిగింది. పీజీ వచ్చేసి ఉస్మానియా మెయిన్ క్యాంపస్లో చదవడం జరిగింది, అప్లైడ్ స్టాటిస్టిక్స్. ఈ ఓయూలో చదివేటప్పుడే నేను ఈ గవర్నమెంట్ జాబ్, ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే ఉద్దేశంతో పీజీ సెకండ్ ఇయర్లో ప్రిపేర్ అవ్వడం జరిగింది. సెకండ్ ఇయర్ అప్పుడే 2018లో కానిస్టేబుల్గా విధులు ఉద్యోగం వచ్చిన తర్వాత 2018 నుంచి కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నా. ఆ తర్వాత ఎట్లాగైనా పెద్ద ఉద్యోగంలో సాధించాలనే సంకల్పంతో 2020లో ఎస్ఐ రాయడం జరిగింది. అది 2 మార్క్స్తో మిస్ అయింది. ఆ తర్వాత ప్రిపరేషన్ మళ్ళీ కంటిన్యూ చేసి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 4 ఎగ్జామ్ రాయడం జరిగింది. అందులో 1 ఒకటి మెయిన్స్లో మిస్ అయింది. మిగిలిన 3 ఎగ్జామ్స్ సాధించడం జరిగింది. ప్రస్తుతం గ్రూప్ 2లో శనివారం రోజు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవడం జరిగింది. యాజ్ ఏఎస్ఓ ఇన్ సెక్రటేరియట్, ఆర్థిక శాఖలో అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవడం జరిగింది. ప్రజెంట్ నేను కేశంపేట పిఎస్లో కానిస్టేబుల్గానే విధులు నిర్వహిస్తున్నా. ఈ విధంగా 9 నెలల్లోనే మాకు గ్రూప్ 2 నోటిఫికేషన్ రిలీజ్ చేసి 9 నెలల్లో ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి త్వరగా మాకు ఉద్యోగ నియామకాలు ఇచ్చిన గవర్నమెంట్కి నా తరఫున కృతజ్ఞతలు. ఉమా గ్రూప్ 2 ఉద్యోగం సాధించడంతో కుటుంబ సభ్యులు సంతోషపడుతున్నారు. నా పేరు యాదయ్య. నాకు 3 ఆడపిల్లలు, మగ పిల్లాడు. తర్వాత వాళ్ళను కార్మికులుగా కష్టం చేసుకుంటూ వాళ్ళని మంచిగా సాధించిన. వాళ్ళ 3లో ఈమెకు మంచి నౌకరీ సంపాదించుకున్నందుకు కానిస్టేబుల్గా ఫస్ట్ చేసుకున్నాం. తర్వాత గ్రూప్ 2 కొట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. ఉన్నదానితో సరిపెట్టుకుందామని అనుకునేవారు చాలా మంది ఉంటారు. కానీ లక్ష్యాన్ని చేరుకునే వరకు పోరాడే వారిని కొందరినే చూస్తుంటాం. అలాంటి వారిలో ఈ ఉమా కూడా ఒకరు. ఈ యువతి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది.